హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈఎస్ఐసి హాస్పిటల్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. 108 ఉద్యోగాలు భర్తీకి 28 డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఎటువంటి ఎగ్జామ్ లేదు, సర్టిఫికెట్లు చూసి అయితే మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అర్హత, ఏజు, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మీ లైకే మాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి నోటిఫికేషన్లు ఎన్నో మీ ముందరకు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటగా చూస్తున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం అయితే జరిగింది. మెడికల్ కాలేజీ, హాస్పిటల్ సనత్ నగర్ హైదరాబాద్లో ఉంది కాబట్టి అక్కడ మనకి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకి ఇది నోటిఫికేషన్ 13/12/2025కి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఇక్కడ ఇంటర్వ్యూ 29వ తారీఖుని మనకి సీనియర్ రెసిడెన్స్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు, సీనియరు వివిధ విభాగాల్లో ఉన్నాయి. స్పెషాలిటీలో ఉన్నాయి కదా, జనరల్ సర్జన్ అనేసి, బయోకెమిస్ట్రీ అనేసి, మెడికల్ ఆర్కాలజీ అనేసి ఆ విభాగంలో 29వ తారీఖుని ఇక్కడ వేకెన్సీలు ఉన్నాయి. ఆ విధంగా మీరు ఏ పోస్ట్ చదివారో, దేనికి క్వాలిఫై ఉందో ఇది చూసుకుని మీరు దీనికి ఆ రోజైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత మనకి 30/12/2025కి ఆర్థోమాలజీ అనేసి, ఎమర్జీ మెడిసిన్ అనేసి, ఓబీజీవై అనేసి, యాంటోనమీ అనేసి, ప్లాస్టిక్ సర్జరీ అనేసి వారు దీనికి అప్లై చేసుకోవడం అవసరం లేదు. మీరు డైరెక్ట్గా సర్టిఫికెట్లు తీసుకుని మీరు ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ తీసుకుని మీకు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. 31వ తారీఖుని వివిధ భాగాలు ఉన్నాయి. జనరల్ మెడిసిన్ అనేసి, ఫారెన్సిక్ మెడిసిన్ అని, రేడియాలజీ అని, కార్డియాలజీ వారు అయితే దీనికి సీనియర్ రెసిడెన్స్ కోసం, అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం అయితే వేకెన్సీలు ఉన్నాయి, వెళ్ళవచ్చు. తర్వాత 2/1/2026 వచ్చి ఫిజియాలజీ అనేసి, తర్వాత పీడియాట్రిస్టిక్ అనేసి, ఎన్ఐసియు, పిఐసియులో ఎవరికి అయితే క్వాలిఫికేషన్ ఉందో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత 5/1/2026కి మనకి తర్వాత హెమటాలజీలోను, తర్వాత రెస్పిరేటరీ మెడిసిన్స్లో మీకు ఎవరైతే వేకెన్సీలు ఉన్నాయో ఇక్కడ వారైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత 6/1/2026కి అథెన్సియా సర్జికల్ అకానాలజీ నుంచి, తర్వాత మెడికల్ గ్యాస్ట్రాలజీ నుంచి ఎవరైతే కోర్సులు చేసి ఉన్నారో ఆ కోర్సుల నుంచి ఎంబీబీఎస్, ఎండి చేసిన వారు దానికి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది కదా, వేకెన్సీ ఉంది కదా, మీరు ఏ కేటగిరీలోకి వస్తారో ఆ కేటగిరీ చూసి దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇది రిజర్వ్డ్ కేటగిరీలు ఉన్నాయి కదా, దాంట్లో ఎవరైనా జాయిన్ అవ్వలేదనుకోండి, 45 రోజుల తర్వాత మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి మీకు అప్లై చేసుకునే వారికి ఆ కేటగిరీని వాళ్ళకి పోస్టులు అయితే అన్రిజర్వ్డ్గా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వారికి వేకెన్సీ ఉంది, దానికి ఎవరు రాలేదనుకోండి, అది 45 రోజుల తర్వాత అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి అందరూ మీరు దీనికి ఇంటర్వ్యూకి అయితే ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వారైతే దీనికి వెళ్ళవచ్చు. తర్వాత మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకి ఏజ్ ఎలాగ ఉందంటే, ఫ్యాకల్టీకి వచ్చి 69 సంవత్సరాల దాకా మనకి ఏజ్ అయితే ఉంది. తర్వాత సీనియర్ రెసిడెన్షియల్కి వచ్చి 45 సంవత్సరాలు ఉంది. మెడికల్ ఆఫీసర్కి 35 సంవత్సరాల దాకా అప్లై అయితే చేసుకోవచ్చు. వీరికి ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెన్షియల్కి వచ్చేటోడికి ఎండి కానీ, తర్వాత ఎంఎస్ చదివిన వారు కానీ, మాస్టర్స్ చేసిన వారు మనకు దీంట్లోనూ ఎప్పుడు ఎంబీబీఎస్ తర్వాత మాస్టర్స్ చేస్తారు కదా, వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ భాగంలో చేశారో మీరు ఆ రోజు ఫస్ట్ అయితే చెప్పడం జరిగింది కదా, అక్కడైతే మీకు ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్కి వచ్చేటోడికి ఎంబీబీఎస్ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత మనకి పే అండ్ అలవెన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, ప్రొఫెసర్కి మనకి ఇక్కడ 2,56,671 ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి 1,70,691 రూపాయలు పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి 1,46,638. తర్వాత సీనియర్ రెసిడెన్స్కి వచ్చి 67,000 పర్స్ అదర్స్ డిఏ, ఎన్పిఏ, హెచ్ఆర్ఏలు మీకు దొరుకుతాయి. మెడికల్ ఆఫీసర్కి వచ్చి 56,100. అన్నీ కలిపి మనకి ప్రొఫెసర్కి వచ్చి మనకి 2,68,047 రూపాయలు అయితే దొరుకుతుంది మన శాలరీ పర్ మంత్. అసోసియేట్
ప్రొఫెసర్‌కి అయితే మనకి రూ. 1,82,057 దొరుకుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ సీనియర్ రెసిడెన్స్‌లకి వచ్చి రూ. 1,58,014 దొరుకుతుంది. మెడికల్ ఆఫీసర్‌కి వచ్చి రూ. 1,17,103 మనకి శాలరీ అయితే దొరుకుతుంది. శాలరీ ప్యాకేజ్ కూడా బాగానే ఉంది. మీకు ఇది కాంట్రాక్ట్ బేస్‌లో తీసుకోవడం జరుగుతుంది. 1 ఇయర్‌కి తీసుకుంటారు. తర్వాత మనకి 3 ఇయర్స్ మిమ్మల్ని ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది. మీ ఏజ్ 70 సంవత్సరాల వరకు దీనికి ఉద్యోగం అయితే చేసుకోవడానికి అవైలబుల్. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేవారు మనకి 2 సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళవలసి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ మనకి ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, పబ్లికేషన్స్ తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. ఇంటర్వ్యూ టైంలో మిమ్మల్ని చెక్ చేయడం కోసం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ పేపర్స్, పబ్లికేషన్స్, పీజీ కోర్సెస్ మిమ్మల్ని తీసుకెళ్ళవలసి ఉంటుంది. తర్వాత ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ www.esi.gov.in ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీకు కింద. అప్పుడు మీరు దాని నుంచి ఫిల్ చేయొచ్చు. నేను దాన్ని కూడా మీకు ఎలా ఫిల్ చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి, పిహెచ్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఆల్ అదర్ క్యాండిడేట్ అంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే రూ. 500 ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. అది కూడా ఎస్పీ చలానా తీసుకుని ఆ రోజే మీకు మనకి ఇంటర్వ్యూ రోజునే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఎటువంటి డౌట్స్ ఉంటే మనకి రిక్రూట్మెంట్ అనేసి మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్ ఐడి తెలుసుకోవచ్చు. మీకు ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది? అకాడమిక్ బ్లాక్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్, సనత్ నగర్, హైదరాబాద్లో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. 9 గంటల కానీ చూద్దాం 10:50 దాకా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది మీకు. దాంట్లో ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో, స్పెషాలిటీ ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి అని రాయవలసి ఉంటుంది. తర్వాత ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ చేయవలసి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్, మీ పేరు, ఫాదర్ నేము, జెండరు, మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ప్రూఫ్, తర్వాత ఏజు, తర్వాత పర్మనెంట్ కరస్పాండెన్స్ అడ్రస్, తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ సర్టిఫికేట్, కేటగిరీ మీరు ఎస్సీకి వస్తారా, ఎస్టీకి వస్తారా, ఓబీసీకి వస్తారా, ఈడబ్ల్యూఎస్కి, అన్రిజర్వ్డ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్మెన్స్ అయితే ఆధార్ నెంబర్ రాయాలి. మీకు ఎంప్లాయ్మెంట్ ఉంటే ఎన్ఓసి దాన్ని తీసుకుంటే ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్ చేస్తే ఎస్ అని, ఎప్పుడు పేమెంట్ చేస్తారనేసి ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మనకి ఎంబీబీఎస్, బీడిఎస్, ఎంఎస్సి కోసం ఎప్పుడు చదివారు, కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. తర్వాత డిప్లొమా, డిఎన్బి, ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక విధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు కూడా దానికి ఏ డ్యూరేషన్, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు డ్యూరేషన్ అయితే రాయవలసి ఉంటుంది ఇక్కడ. తర్వాత మీకు పబ్లికేషన్స్లో కూడా మీకు ఇక్కడ నెంబర్ రాయవలసి ఉంటుంది. రిమార్క్స్ ఉంది. ఆఫీస్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ ఎన్క్లోజ్డ్ ఈ సర్టిఫికేట్తో పరంగా మీరు డాక్యుమెంట్స్ ఏమేమి ఎంక్లోజ్ చేస్తున్నారో పెట్టవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. మనం అయితే లాస్ట్కి అయితే వచ్చేసాం. మనకి ఇది అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెన్స్ అండ్ మెడికల్ ఆఫీసర్ కాంట్రాక్ట్ బేస్లో మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారో ఎంబీబీఎస్, ఎండి చదివి ఓకే మనం చాలా వరకు ప్రాక్టీస్ చేసేసాం, ఖాళీగా ఉన్నాం అన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే 69 సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఉన్నవారు, ఖాళీగా ఉన్నవారు దీనికి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింకు, తర్వాత నోటిఫికేషన్ లింకు, తర్వాత వెబ్సైట్ లింకు మనకి డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ ఉంటుంది. అక్కడ నుంచి చూసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత కామెంట్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బీబీఎం కెరీర్ మేకర్స్ని.